అసలు నిర్మాణమే కాని అమరావతిలో పునర్నిర్మాణ పనులు ఏంటో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పటికీ మారడు, ఆయన మోసపూరిత విధానాలు మారవన్నారు. రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను దగా చేయవద్దని సూచించారు. గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మట్టి, నీరు ఇచ్చి వెళ్లారని, అయితే ఇప్పుడు అది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పరస్పరం పొగుడుకోవడం తప్ప నిన్నటి రోజున జరిగిన సభలో ఏమీ లేదన్నారు. ఒక ఆయన శక్తివంతుడు, ఇంకో ఆయన మహామేధావి, మధ్యలో ఇంకో ఆయన ఊగిపోతూ ఉంటాడని శైలజానాథ్ కామెంట్ చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఒక్క కేసు భయంతో కేసీఆర్ దెబ్బకు రాత్రికి రాత్రే అన్నారు. గతంలో విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి తమకు అనుకూలంగా భూములు కొనుగోలు చేసే అమరావతికి రాజధానిని మార్చారన్నారు. ఎవరికి దోచిపెట్టాడని ఈ అమరావతి నిర్మాణమని ఆయన ప్రశ్నించారు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచుతున్నారని శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే ఏంటో గతంలో వైఎస్ఆర్సీపీని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని శైలజానాథ్ హితవు పలికారు. ఒకనొక పెద్ద మనిషిని అక్కడి నుంచి మాట్లాడుతూ కట్టుబట్టలతో పారిపోయి వచ్చారట. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమైతే దాన్ని ఇంక మరింత పెంచండి, ఇంకో 10 సంవత్సరాలు పెంచండి అని అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి, వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తరిమింది ఎవరో చెప్పాలి. ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు. ప్రజలు మర్చిపోయింటారులే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో వింటి సందర్భం కాదు, కానీ మోడీ గారు అన్నారు, రామారావు గారు కళ్ళగన్నాని. రామారావు గారికి రాష్ట్రంలో భౌతికంగాను, రాజకీయంగాను, మానసికంగాను అన్ని విధాలకు కూడా అన్యాయం చేసిన వాడు ఎవడైనా ఉన్నాయంటే అది ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్న సంగతి మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఏం ప్రకటించారు? విజయవాడలో పెడుతున్నామని ప్రకటించారు. మీ లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత దాన్ని అమరావతి ప్రాంతానికి, తుళ్ళూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నామని ప్రకటించిన సంగతిలో ఉన్న మతలబు ఈ రాష్ట్రం 3 సంవత్సరాలు మాట్లాడుకుంది, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది. ఇప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పే ధైర్యం మీకుందా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పగలరా? మళ్ళా ఇంకొక 44,000 ఎకరాలు కావాలి నాకు. వార్తలు వస్తున్నాయి, మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ బేరసారాలు మొదలుపెట్టారు మిగతా భూములు తీసుకోవడం కోసమని. ముందుగానే సమాచారం పోతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న మంత్రికి కూడా, ఆ అభివృద్ధి కమిటీలో ఉన్న మంత్రికి కూడా అక్కడ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం మా వాళ్ళు కొనకూడదా అని మీరు అన్నమాట నాకు గుర్తుంది. ఇంకా ఈయన ధరలకు ఇంకోరికి ఇచ్చారు, 99 పైసలకి, 9 పైసలకి, 10 పైసలకి. మాకు అర్థం కాని పరిస్థితి. నరేంద్ర మోడీ గారు చేమిచ్చిపోయారు, అదే సేమ్. ఆ రోజున్న ఒక మెటల్ మట్టి అనేది తెచ్చిపోయారు. అదుగు లేదు ఈసారి. పరస్పరం పొగుడుకోవడం. ఈయన గారి దగ్గర నుంచి బైపీసీ చదివితే ఇంజనీర్లు అవుతారని చెప్పే పెద్ద మనిషి దగ్గర నుంచి ఐటీ విషయాల్ని తెలుసుకోవడం. ఈయన అసలు అభివృద్ధి పథంలో శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం. ఆయన బహుశా ఇప్పటికీ లెక్కలు తేలని ఆ 25 లక్షల ఓట్లు బహుశా గుర్తుకొచ్చి ఉంటాయి. 5 సంవత్సరాల కాలం ఆ రోజు ఉంది కదా. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు మీరు? ఏం చేశారు మీరు చెప్పండి. ఈ రోజున అడ్డం ఎవరు వచ్చారు అక్కడ? అప్పటికే నిజంగా మీరు అక్కడే మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దెబ్బతీశారు. 28,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇదిగో ఫలానా ప్రాంతంలో ఆ ఒంగోలు ఇప్పుడు మధ్యలో కట్టండి, దాన్ని బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అంటే మేమే కట్టుకుంటామని తెచ్చిన సంగతి బాబు గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి. అట్లాగే నీకు ఎప్పుడు కూడా భజంత్రీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆఖరి సారీ మధ్య ఆపదమన్న కొద్దిగా కోపం వస్తుంది, అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకు మీ పక్కన భజన చేసే వాళ్ళకి ఎవరి భూముల విలువ పెంచుతారో కూడా చెప్పాలి. ఒక మాట పక్కలో పనిలో పని.
ఆ భూములు ఎవరికి పెరుగుతాయో ఆ రైతులు పెరుగుతాయా, ఆ రైతుల నుంచి ఆ రోజున ముందుగానే సమాచారం సేకరించి కొనుక్కున్న వాళ్ళకు పెరుగుతాయో చెప్పాలా. ఒక శ్వేతపత్రాన్ని ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? చెప్పమని కోరుతా ఉన్నా. బహుశా వాళ్ళ అబ్బాయి అనుకుంటారు. ఈజ్ అన్స్టాపబుల్. ఈ మధ్యకాలంలో వాళ్ళన్నీ అట్లా పేర్లే పెట్టుకుంటా ఉన్నారు. అన్స్టాపబుల్ అని వాళ్ళ మామగారి ప్రోగ్రాం, మార్గదర్శి అని వాళ్ళ రాజగురువు ప్రోగ్రాం. బాగా గుర్తుంది, నాకు నవ్వొచ్చింది. నాకు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటింపజేసావా? చెప్పుకోవడానికైనా కొద్దిగా మొహం ఉండాలి ఎవరికైనా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్ల రూపాయలు ఆ జీతాలకు అప్పులు కట్టుకునేకిస్తే దాన్ని లేవనెత్తేకిచ్చా అంట. ఆఖరికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అడిగే ధైర్యము లేదు, ఏమీ లేదు. పరస్పరం చప్పట్లు కొట్టుకోవడం, పరస్పరం ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగిందేమో చెప్పాలి. మా జిల్లాలో ఉన్న ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ని, కాలేజీని మీరు తరలించలేదా ఇక్కడి నుండి? మాకేదో అనుబంధం ఇస్తాము, అటాచ్మెంట్ ఇస్తామని చెప్పి అటాచ్ లేదు, ఏమి లేదు కదా. ఏం సమాధానం చెప్తారు? చివరికి మా గ్రామీణ బ్యాంకును కూడా ఎత్తకపోయి విజయవాడలో పెట్టుకున్నారే. మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు మాట చెప్పారు, మిమ్మల్ని జనాలు నిలబెడితే అది ఎక్కడికి పోదు, కడప నుంచే పనిచేస్తుందని. నేను ఆ రోజు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఖచ్చితంగా విజయవాడకు పోతుందిలే అని చెప్పాను నేను. ఆయన శక్తివంతుడట, ఈయన మహామేధావట. ఇద్దరు పరస్పరం పొగుడుకుంటుంటే మధ్యలో ఒక ఆయన ఊగిపోతూ ఉంటాడు. ఒక ఆయన మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడిని, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం. బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అమరావతి సర్వస్వంగా